సో మీరు దాదాపు సుదీర్ఘ అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. సో మీరు అంటే ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు వాస్తవ పరిస్థితులు ఏంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. మార్కెట్ ఎప్పుడు ఇంకా స్పీడ్ అందుకుంటుంది, ఎప్పుడు మళ్ళీ పూర్వవైభవం రాబోతుంది అని చెప్పి కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారండి? అది నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఇన్ని రోజులు ఇలా అంటే భూమి పీక్స్లో ఉన్నప్పుడు కూడా కన్స్ట్రక్షన్ ల్యాండ్ కొన్నారు, బిల్డర్స్ కానివ్వండి, డెవలపర్స్ కానివ్వండి. రియల్ ఎస్టేట్ 2023లో 2024లో కూడా బిల్డర్లు కానివ్వండి, డెవలపర్లు కానివ్వండి అదే పీక్స్లో ఉన్న రేట్లలో ల్యాండ్లు కొన్నారు. కొన్ని అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు అపార్ట్మెంట్లు కడుతున్నారు, విల్లాలు కట్టేవాళ్ళు విల్లాలు కడుతున్నారు, లేఅవుట్లు వేసిన వాళ్ళు లేఅవుట్ వేస్తున్నారు. అంటే పీక్స్ రేట్లో కొన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ కొంటాం, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ల్యాండ్ కొంటాము, అపార్ట్మెంట్లు కట్టడము, ల్యాండ్ కొంటాము, విల్లాస్ కట్టడము, ల్యాండ్ కొంటాము, లేఅవుట్లు వేయటం. ఈ పీక్స్ రేట్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పీక్స్ రేట్లో ల్యాండ్లు కొన్ని కడుతున్నవే. ఈ పీక్స్ రేట్లో ల్యాండ్ కొన్ని కడుతున్న ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ పీక్స్ రేట్లోనే అమ్ముడిపోతాయి. అమ్మకపోతే వాళ్ళు బిల్డర్స్ అనే వాళ్ళు లాస్ అవుతారు. సో అట్ ద సేమ్ టైం ఆ పీక్స్ రేట్ తగ్గాలి అంటే న్యూ ప్రొక్యూర్మెంట్ అవ్వాలి. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏదైతే ఒక 2000 కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయో వీళ్ళందరూ కూడా కొంటాము పీక్స్ రేట్లో కొన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి పీక్స్ రేట్లోనే అమ్ముతారు. ఈ లోపల ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆగింది కాబట్టి ఇప్పుడు కొన్ని 1000-1500 కంపెనీలు వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకు? ఈ పీక్స్ రేట్లో కొంటే ఇంకా రేట్లు పెరగవు. ఇప్పుడు పీక్స్ రేట్లో కొన్నోళ్ళే అమ్మలేకపోతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, కన్స్ట్రక్షన్ టైంకి ఇవ్వలేకపోతున్నారు. సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆపారు అంటే ల్యాండ్లు కొనకుండా ఆపారు. కొనకుండా ఆపడం అంటే ల్యాండ్ రేట్ తగ్గితే అప్పుడు కొంటే ఈ ఎస్ఎఫ్టీ రేట్లు తగ్గించి అమ్మితేనే ఆ రియల్ ఎస్టేట్ జరుగుతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాం కాబట్టి. సో ఆ పాత రేట్లలో కొందామనేసి ఆగుతున్నారు. సో ల్యాండ్ రైతులు కానివ్వండి, ల్యాండ్ కొనుక్కొని అమ్మాలనుకున్న వాళ్ళు కూడా ఇంకా పాత రేట్లు చెప్తే ఎవరు కొనరు కాబట్టి కొత్త రేట్లు చెప్తామనేసి తగ్గించి ఇప్పుడు కొంచెం స్తబ్దతగా ఉంది కాబట్టి తగ్గించి చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా బాగా తినడానికి ఉండటానికి ఉన్న వాళ్ళు ఎవరు కూడా అమ్మరు. ఎవరైనా కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళే ల్యాండ్ అమ్ముతారు. సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా ల్యాండ్లు అమ్మేవాళ్ళు కానివ్వండి, రైతులు కానివ్వండి ఎవరు కూడా తగ్గించి రేట్లు చెప్పట్లేదు, పాత రేట్లే చెప్తున్నారు. అదే 100 కోట్ల కంపారిజన్ ఈ రోజుకి చెప్తున్నారు. మీకు చూడండి మామూలుగా అంటే తెలుగు వాళ్ళు అంటేనే చాలా తెలుగు వాళ్ళు ఉంటారు. మీకు రీజనల్ రింగ్లో వచ్చింది ఒక ప్రైస్ పెరిగిపోయింది, రియల్ ఎస్టేట్ భూమి ఒక రోడ్ పెరిగిపోయింది, ఫార్మాసిటీ అని చెప్పి మళ్ళీ వేశారు, ఎయిర్పోర్ట్ అని ఒకటిసారి వేశారు, ఇంకా ఐటీ సిటీ అని ఒకటిసారి వేశారు, మళ్ళీ మెట్రో అంటే ఇట్లా వచ్చిన పేపర్ యాడ్ కల్లా రేటు పెంచుతానే ఉన్నారు తప్పితే అరే మనం ఈరోజు నమ్ముకోకపోతే అమ్మడానికి అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాను కదా, మన వాళ్ళు తెలుగు వాళ్ళు ల్యాండ్లు అమ్మరు, అమ్మితే పరువు పోయినట్టు ప్రాణం పోయినట్టు చూస్తారు. అందుకని ఇప్పుడున్న డెవలపర్స్ ఆ పీక్స్లో ఉన్న రేట్లు అమ్మి ఇప్పుడు కొనే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ రేట్లలో ల్యాండ్ కొని తక్కువ రేట్లలో కనుక ప్రైజులు పెడితే కానీ అప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. తప్పితే అప్పటి వరకు ఇట్లానే ఉంటుంది. ఇంకొక దిగొస్తారు కంపల్సరిగా. ఎందుకంటే అవసరాలు ఉన్నాయి, పిల్లలు పెళ్ళిళ్ళు ఉంటాయి, లేకపోతే చదువులు ఉంటాయి, లేకపోతే రకరకాల అవసరాలు రావాలి. సో అంత పెద్ద ల్యాండ్లే పెట్టుకునేంటి, ఇంకా సిటీలోకి వచ్చే మొబైల్ వాళ్ళు ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ల్యాండ్ అమ్మాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంటుంది. సో అప్పుడు తక్కువ రేట్ అయిన తర్వాత అమ్మితే ఇప్పుడు మేము బిల్డర్స్ డెవలపర్స్ మేమేంటి ఇప్పుడు గజము 20,000 అమ్ముతుందంటే 200 గజాలు 40 లక్షలు ఇప్పుడు ఎవరు కొంటారు అనేది మా ఆలోచన. సార్ బాగుంది. ఇప్పుడు మీరు అన్నట్లు కొంచెం రేట్లు తగ్గిన తర్వాత ల్యాండ్ కొని లేఅవుట్ వేస్తే అప్పుడు మాకు ప్రాఫిట్స్ కానీ మేము ఇంట్రెస్ట్లు బాగుంటే ప్రాఫిట్లోకి వెళ్తా ఉంటేనే మేము ల్యాండ్ కొంటాం. అప్పుడు దాకా ఇప్పుడు ఆపడమే. ఇప్పుడు ఓవర్ హెడ్స్ అయితే అవుతాం, మరి చేసేది ఏముంది? మిడిల్ క్లాస్ పీపుల్ రేట్లు పెరిగాయని చెప్పి కొనలేదన్నారు. ఒక ఎన్ఆర్ఐలు కావచ్చు, రిచ్ పీపుల్ కావచ్చు. సో ఆ మార్కెట్ అని జరుగుతుంది. ఎన్ఆర్ఐలు రిచ్ పీపుల్స్ ఇంతకుముందు ప్లాట్లు కూడా కొనేవాళ్ళు, ఇప్పుడు విల్లాస్ కొంటున్నారు, హైరేజ్ అపార్ట్మెంట్లు కొంటున్నారు. వాళ్ళకు ఇన్కమ్ ఉంది. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయి మినిమం స్టార్టింగ్ వాళ్ళు 3 lakhs 4 lakhs శాలరీస్ ఉంటాయి. 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు, నెలకి 20 లక్షలు 30 లక్షలు ₹1 కోటి కూడా నెలకు సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే విల్లాస్లో పెట్టుకుంటున్నారు.
మీరు చెప్పేదాన్ని బట్టి అంటే హైరేజ్ అపార్ట్మెంట్లు ఎక్కడైతే జోన్లో ఏ జోన్లో అయితే కట్టగలుగుతామో అక్కడ ల్యాండ్ కొని హైరేజ్ అపార్ట్మెంట్కి డెవలప్మెంట్కి ఇచ్చుకుంటున్నారు. అది చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, సంపాదించుకున్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాత లేఅవుట్లో రీసేల్ ప్లాట్లు కొంటున్నారు తక్కువ రేట్లకి. తర్వాత కొత్త లేఅవుట్లో కొంచెం మంచి ప్లాట్ ఏదైనా ఉంటే కొంటున్నారు, లేకపోతే కొన్ని రోజులు ఆగుదాం రేట్లు తగ్గుదామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారనమాట. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది? రీసేల్ మార్కెట్ అనేది అది నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అవి కూడా ఏంటంటే రీసేల్ వాల్యూ కూడా తక్కువ అమ్ముతారు. అదే ఇప్పుడు ఇంకొకటి రియల్ ఎస్టేట్ కొంచెం స్టక్ అవ్వడానికి కూడా కారణం అదే. వాళ్ళు ఎప్పుడో శంషాబాద్లో ఎయిర్పోర్ట్ 2006లో కడుతున్నప్పుడు 200-300 రూపాయల గజం. కందుకూరు మండలం కానివ్వండి, శంషాబాద్ కానివ్వండి, లేకపోతే తుక్కుగూడ కానివ్వండి, ఈ సరౌండింగ్స్ అందరూ అన్నీ కూడా కొత్తూరు దాకా ఇటువైపు రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్స్ కానివ్వండి. అప్పుడు రామోజీ ఫిలిం సిటీ అని చెప్పి రామోజీ ఫిలిం మోజులో అటువైపు దగ్గర చోటప్ల వరకు రియల్ ఎస్టేట్ వెళ్ళింది ఆ రోజుల్లో. తర్వాత శంషాబాద్ రియల్ ఎస్టేట్ ఆ ఎయిర్పోర్ట్కి ఈ రెండు ఫ్యాబ్ సిటీ అని ఇక్కడెక్కడ నడిచింది. ఈ 2 హైవేలు నడిచినాయి. అప్పుడు ఎంత గజం 200-300 అంటే 2002-2003 నుంచి 200-300 గజం కొన్నది ఈ రోజు 6,000-7,000 ఒక 20 సంవత్సరాలు. దీన్ని రేట్లు పెరిగింది ఒక 10 టైమ్స్ 15 టైమ్స్. వాళ్ళకి చాలు 6,000-7,000 లెక్క. ఆ రోజు 200 కన్నది ఆ రోజు 7,000-8,000 అమ్మేసుకుంటున్నారు. అది చాలా అనేది వాళ్ళు అనుకుంటున్నారు. అదే 6,000-7,000-8,000 అమ్మే దగ్గర వీళ్ళు 3 కోట్ల ఎకరం చెప్తున్నారు. 3 కోట్లు అమ్మిన దగ్గర 30,000 రూపాయలు 25,000 రూపాయలు అమ్మాలి. ఆ కంపారిజన్ కూడా ప్రాబ్లం అయింది. దానివల్ల కూడా కొత్త లేవులు రావట్లేదు.